BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల్లా. జీవీఎల్ మళ్లీ మొదలెట్టేశారు. జీవీఎల్ నరసింహారావు తన జగన్ భక్తిని చాటుకోవడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. పేరుకు బీజేపీ ఎంపీ అయిన జగన్ ఏపీలో అధికారంలో ఉన్నంత కాలం, అంతకుముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా జీవీఎల్ వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గానే వ్యవహరించారు. ఆయన తీరుకు అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకులే అసహనం వ్యక్తం చేశారు. జీవీఎల్ తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. అంతెందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జీవీఎల్ తీరుపై విమర్శలు గుప్పించారు. జగన్ అండతో విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సునాయాసంగా ఎంపీగా ఎన్నికైపోవచ్చని భావించి జగన్ పైన, జగన్ పార్టీ పైన జీవీఎల్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు. సరే, ఆయనకు బీజేపీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశమే ఇవ్వలేదు. చేసింది చాలు, ఇక మౌనంగా ఉండండి అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. దీంతో జీవీఎల్ కు తత్వం బోధపడి ఇక నోరెత్తే సాహసం చేయరని అంతా అనుకున్నారు. అయితే ఓ నెల 15 రోజులు నోరు కట్టేసుకుని మౌనంగా ఉన్న ఆయన మళ్లీ జగన్ కు మద్దతుగా తన డ్యూటీని ప్రారంభించేశారు. అమరావతిపై విషం చిమ్మడం మొదలెట్టేశారు. అమరావతికి కేంద్రం ఇచ్చింది ముమ్మాటికి అప్పేనని ఎవరు అడగకుండానే జగన్ గొంతు అరువు తీసుకుని మరీ రోడ్డెక్కేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 15,000 కోట్ల రూపాయలు అప్పేనని చెప్పారు. అయితే ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా, రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదని, ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతగా జీవీఎల్ అన్న ఈ మాటల్ని పట్టుకుని వైసీపీ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం అంటూ గగ్గోలు పెట్టేయడం మొదలైంది. వాస్తవానికి కేంద్రం గ్యారంటీగా ఉండి ఇప్పించే అప్పులు కేంద్రం ఖాతాలోనే ఉంటాయి. రాష్ట్రం ఓ 10% కట్టాల్సి ఉంటుంది. ఆ 10% కూడా రాష్ట్రం కట్టలేకపోతే అది కేంద్రమే కడుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. అభివృద్ధి పనులు జరిగితే ఆటోమేటిక్ గా పెట్టుబడి అంతా తిరిగి వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయినా జీవీఎల్ ఎందుకు పనిగట్టుకుని కేంద్రం అమరావతికి ఇచ్చింది అప్పు అంటూ వైసీపీ వాదనకు మద్దతు పలకడానికి మీడియా ముందుకు వచ్చి జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడానికి తాతలాడుతున్నారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్న చందంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానని చెబుతూనే బడ్జెట్లో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే అర్థం వచ్చే మాటలు మాట్లాడుతూ జగన్ భక్తిని చాటుకున్నారు. జీవీఎల్ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టు అన్న విషయంలో బీజేపీకి స్పష్టత ఉంది. కాషాయ కండువా కప్పుకొని ఫ్యాన్ గాలి పీలుస్తానంటున్న జీవీఎల్ కు శృంగభంగం తప్పదని బీజేపీ, తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నారు.